హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? మనకైతే ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ వసతి దీవెన, విద్యా దీవెన ఈ అమౌంట్‌కి సంబంధించి లాస్ట్ డేట్ అయితే గవర్నమెంట్ అనౌన్స్ చేసేసిందండి. ఇక్కడేంటంటే ఎవరైతే ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ విద్యా దీవెన ఫుల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ దీంతో పాటు వసతి దీవెన డబ్బులు ఎవరైతే పొందుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 6 స్టెప్ వెరిఫికేషన్‌ని కంప్లీట్ చేసుకోవాలి. 6 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవడానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో, అది లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. సో, అసలు 6 స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏంటి? మీరు చేసుకున్నారా లేదా? ఎలా చెక్ చేసుకోవాలి? 6 స్టెప్ వెరిఫికేషన్‌తో పాటు ఈ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి అమౌంట్ యొక్క క్లియర్ అప్డేట్ కూడా ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతదండి. సో, అయితే ఇవి 6 స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి? ఎక్కడ చేయించుకోవాలి? సో, అదే విధంగా ఎవరెవరు అవసరమైన వాళ్ళు చేయించుకోవాలి? అందరూ చేయించుకోవాలా? దీంతో పాటే మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే, మీకు ఒకవేళ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే అది అది ఎలా తెలుసుకోవాలని చెప్పేసి క్లారిటీగా అయితే మాట్లాడడం జరుగుతదండి. సో, ఎవ్వరు కూడా స్కిప్ చేయకండి. ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇది. ఓకే. సో, లేట్ చేయకుండా వీటిలోకైతే వెళ్ళిపోతాం. మరి ఇక్కడ చూస్తున్నారు కదా! 30 వరకు కూడా పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కి రిజిస్ట్రేషన్ గడువు అంటూ కూడా మనకి వార్తాపత్రిక అయితే రావడం జరిగింది. 2024, 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్‌షిప్ కోసం అర్హులైన విద్యార్థులు నూతన ఇంకా రెన్యువల్ రిజిస్ట్రేషన్ అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇంకా ఫైనల్ ఇయర్ వరకు ఏ ఇయర్ వరకు ఉంటే ఆ హిందీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 30 వరకు అవకాశం కల్పించినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా ఓకే సహాయ అధికారి శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అంటే ఇక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఏంటంటే 6 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ని ఈ నెల 30వ తారీఖులోపు అందరూ కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఈ నెల 30 తారీఖులోపు కానీ మీరు కానీ 6 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోకపోయినట్లయితే మీకు రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు దీంతో పాటే వసతి దీవెన ఎంటీఎఫ్ అంటారు కదా! సో, ప్రతి స్టూడెంట్‌కి ఇయర్లీ ఇంత అమౌంట్ అని చెప్పేసి వేస్తూ ఉంటారు. ఆ అమౌంట్ కూడా మీరు కోల్పోయిన వాళ్ళైతే అయిపోతారు. ఓకే. ఇక దీంతో పాటే ఇలాగైతే సో, అప్డేట్ ఇంకున్నట్టయితే సో, ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వం, ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలలో చదువుతున్న ఎస్సీ, ఓకేనా, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు, ఓకే, ఆహ్, డిసేబుల్డ్ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కి అర్హులన్నారు. అంటే ఎవరైతే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎలిజిబుల్ అయ్యారో, ఒక ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీకి మీరు ఎలిజిబులో కాదో అని సెపరేట్ వీడియో చేసి పెడతా అండి. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అని చెప్పేసి 2024, 2025కి సంబంధించి. ఇక దీంతో పాటే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థి అంటే ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ, పీడబ్ల్యూడీ, ఓకే. సో, ఈ అందరు క్యాండిడేట్స్ కూడా మీలో ఫీజ్ రింబర్స్మెంట్‌కి సంబంధించి ఎలిజిబిలిటీస్ ఉన్నట్లయితే 6 డే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు ఫీజ్ రింబర్స్మెంట్ పడుతుంది. లేదంటే పడదు. ఓకే. గ్రామ వార్డు సచివాలయాల్లో విద్య సంక్షేమ సహాయకుల లాగిన్ ద్వారా ఓకే 5 స్టెప్ వెరిఫికేషన్ ఓకే 6 స్టెప్ అన్నాను కానీ ఇక్కడ 5 స్టెప్ అయితే ఇచ్చారు. సో, ఏదైనా ఒకటే ఒక స్టెప్ కింద లేదనుకుంటున్నారు కానీ అక్కడ ఇంటే అన్ని కలిపి 2 స్టెప్‌లు కలిపి ఒక స్టెప్ కింద చెప్తారు. సో, ఓకేనా. సో, ఇది 5 స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ కోసం జ్ఞానభూమి వెబ్సైట్‌కి అయితే వెళ్లారు. సో, జ్ఞానభూమి వెబ్సైట్ స్టూడెంట్స్ లాగిన్ అవ్వలేరండి. సో, పోర్టల్‌లో లాగిన్ అవ్వాలన్నారు. సో, ఏంటంటే 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఆహ్, మనకి 6 స్టెప్ అదే 5 స్టెప్ వెరిఫికేషన్ అంటారు. లేకపోతే 6 స్టెప్ వెరిఫికేషను. ఈ యొక్క 6 స్టెప్ వెరిఫికేషన్ ఫార్మ్ తీసుకొని వెళ్ళి, మీ ఆధార్ కార్డు, మీ ఇంట్లో ఉన్న అందరి ఆధార్ కార్డ్ జెరాక్స్‌లు, మీ రేషన్ కార్డ్ జెరాక్స్, మీ క్యాస్ట్ ఇంకా ఇన్‌కమ్ సర్టిఫికేట్ యొక్క జెరాక్స్‌లు అన్నీ కలిపి పిన్ కొట్టి 6 స్టెప్ వెరిఫికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి, కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళైనా సరే, మీ సచివాలయంకెళ్ళి సబ్మిట్ చేసి అక్కడ థంబ్ వేయాలి. ఓకే. దీంతో పాటు ఏంటనుకున్నట్లయితే స్కాలర్‌షిప్‌కి సంబంధించిన ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, సో, వాళ్ళేంటి అనుకున్నట్లయితే మీరు మీ కాలేజ్‌కెళ్ళి ఫస్ట్ మీ కాలేజ్‌కెళ్ళి మీ డీటెయిల్స్ జేవీడీకి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు. ఫార్మ్ ఇస్తారు. ఆ ఫార్మ్ ఫిల్ చేసి మీ మదర్ బ్యాంక్ అకౌంట్, మీ మదర్ ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలండి. దీంతో పాటే ఎవరైతే ఆహ్, రెన్యువల్ చేయించుకుంటారో వాళ్ళు కూడా సేమ్ ప్రొసీజర్. అయితే ఎవరైతే ఆల్రెడీ మీకేంటంటే చెప్పాను కదా! సో, రెన్యువల్ చేయించుకోవాలనుకున్న, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్న కాలేజీలో అయితే ఒకటేనండి. కాలేజీలోని మీ అన్ని డాక్యుమెంట్లు కూడా అడుగుతారు. ఓకే. సో, రెన్యువల్ చేయించుకుంటున్న వాళ్ళకేంటంటే మదర్ ఆధార్ కార్డు, మదర్
బ్యాంక్ అకౌంట్ మాత్రం అడుగుతారు. ఒక ఫామ్ ఇచ్చేసి నింపేసి ఇచ్చేయమంటారు. రెన్యువల్ వారికి. రెన్యువల్ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్‌గా కాలేజ్‌కి వెళ్ళాలండి. సో, కాలేజ్‌కి వెళ్ళి ఏంటనట్లయితే కాలేజ్‌కి వెళ్ళి మొత్తం రెన్యువల్ చేయించుకుంటారు. సచివాలయంకెళ్ళి ఫింగరేసి, థంబేసి రెన్యువల్ చేయించుకుంటారు. ఈ నెల 30 లోపు. ఓకే. కొత్త వాళ్ళు ఏంటుకున్నట్లయితే, కొత్త వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏం చేయాలన్నట్లయితే, కాలేజీలోని మీ ఆధార్ కార్డులు, మీ రేషన్ కార్డులు, మీ ఇన్‌కమ్ అవన్నీ సబ్మిట్ చేయాలి. 6 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్ నింపేసి ఇవ్వాలి. మీ ఇండివిడ్యువల్ కాల్‌కి సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ ఉండొచ్చు. కామన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఒకటుంటది. సో, అది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కామన్ అప్లికేషన్ ఫామ్. బట్ ఏంటంటే, మీ కాలేజ్‌లో అయితే మీ కాలేజ్ అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి 6 స్టెప్ వెరిఫికేషన్ సంబంధించి. బట్ సచివాలయాలకు మాత్రం ఒకటే వెరిఫికేషన్ ఫామ్ ఉంటుంది. సచివాలయంలో మాత్రం ఒక్కటే ప్రాసెస్. అంటే సచివాలయంలో అయితే ఏంటంటే, ఒకే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఏ కాలేజ్ అయినా, ఏ కోర్స్ అయినా సరే ఒకటే అప్లికేషన్ ఫామ్. ఆ అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నీ పట్టుకొనెళ్ళి, ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్పబోయే అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేసి, సచివాలయంకెళ్ళి అక్కడ తంబేయాలి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాలేజ్‌లో సబ్మిట్ చేయాలి. సచివాలయంకెళ్ళి కూడా సబ్మిట్ చేయాలి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కాలేజ్‌లో డీటెయిల్స్ సబ్మిట్ చేసి సచివాలయంకెళ్ళి అక్కడ క్లారిటీ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి క్లారిటీ చేసుకొని థంబ్ ఏసేసుకొని రెన్యువల్ చేయించుకోవాలి. ఇది ఎప్పటికల్లా చేయించుకోవాలి? దీన్ని మీరు ఈ నెల నవంబర్ 30 లోపు గాని చేయించుకోకపోయినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఫీజ్ రీయింబర్స్‌మెంట్ డబ్బులైతే ఆగిపోతాయి. మీకు పడాల్సిన పెండింగ్‌లో ఉన్న డబ్బులు ఆగిపోతాయి. మీకు ఈ ఇయర్ నుంచి పడాల్సిన ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ట్యూషన్ ఫీజ్ గానివ్వండి, వసతి దీవెన, ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ డబ్బులు ఇవన్నీ కూడా ఆగిపోతాయి. ఫుల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి మీరు ఇనెలిజిబుల్ అయిపోతారు. ఓకే. సో, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది చాలా మందికి తెలీదు. సో, ఈ వీడియో ఏంటంటే అందరికీ షేర్ చేయండి. మీ క్లాస్ గ్రూప్స్ ఉంటాయి కదా! సో, మీ క్లాస్ గ్రూప్స్, మీ ఫ్రెండ్స్ ఫరెవర్ గ్రూప్స్ ఇలా రకరకాల గ్రూపులు ఉంటాయి కదా! సో, ఇవన్నీ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇవన్నీ గ్రూపుల్లో షేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కూడా ఒక అవగాహన వచ్చి వాళ్ళు కూడా వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారు. ఆల్రెడీ సచివాలయం వాళ్ళందరికీ కూడా ఈ లిస్ట్ అనేది పంపించేశారు. ఏ స్టూడెంట్స్ ఉన్నారు? ఎవరు ఎలిజిబుల్ అయ్యారు? ఎవరు ఇనెలిజిబుల్ అయ్యారు? ఎలిజిబుల్ అయిన వాళ్ళకి రెన్యువల్ చేయించండి. ఇనెలిజిబుల్ అయిన వాళ్ళకి నిజంగా ఇనెలిజిబుల్ అయ్యారా? నిజంగా వాళ్ళకి 4 వీలర్ ఉందా? నిజంగా వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారా? నిజంగా వాళ్ళకి ఇన్‌కమ్ సోర్స్ పెరిగిందా లేదా అని వెరిఫై చేయండి అని చెప్పేసి సచివాలయం వాళ్ళకి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సచివాలయం వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ కూడా అవుతారు. మీ సచివాలయం వాళ్ళకి అక్కడ వ్యవస్థ అంటే అక్కడ ఆఫీసులు బాలేక లేకపోతే అక్కడ అధికారుల వల్ల ఏంటంటే మీకు ఫోన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ మీరు అవగాహనతో మీరొక మేల్కొలుపు అంటారు కదా! లేకపోతే ఒక చూసినట్లయితే మీకు ఒక ఒక నాకు గుర్తు రావట్లేదు ఏదో ఒకటిలెండి అది. అయితే దానికి సంబంధించి మీరొక అవేర్‌నెస్‌తో అయితే ఉండాలనమాట. ఇంగ్లీష్‌లో అయితే బా వచ్చింది. సో, అవేర్‌నెస్‌తో మీరుండి, మీరే ఇప్పుడే మీ కాలేజ్‌కెళ్ళి డాక్యుమెంట్స్ మొత్తం మేము సబ్మిట్ చేసాం అడగండి. వాళ్ళు క్లారిటీ ఇస్తే ఓకే అని చెప్పేసి, సచివాలయంకెళ్ళి అంతా ఓకే అని అడగండి. సో, ఇది కంప్లీట్ చేసుకోండి, ఇది కంప్లీట్ చేసుకోండి, ఇది చెక్ చేసుకోండి అని చెప్పి గవర్నమెంట్ మీకు 10 సార్లు చెప్తుంది. ఓకేనా? సో, ఇదండి అప్డేట్. సో, చెప్తున్నా కదా! నచ్చితే కదా లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.